ఎందుకు అవి అలా జరుగుతున్నాయో మనం ఎన్నోసార్లు ధ్యానించడం, మీరు వీడియోస్ చూడండి. ముందు ముందు కూడా అనేక విషయాలు ఇంకా మనం పంచుకుందాం. అయితే బ్యాక్ టు ద పాయింట్. మరి నేను కుడివైపు ప్రయాణం చేయాలి అంటే ఎడమ వైపు నుంచి నా దృష్టి కుడివైపుకు మరల్చబడాలి. ఒక 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 డైరెక్షన్లో నేను వెళ్ళాలంటే ఇంకొక డైరెక్షన్ నుంచి నా దృష్టి మరల్చబడాలి. పైనున్న వాటిని చూడాలంటే కిందున్న వాటి మీద నుండి దృష్టి పైకి మరల్చబడాలి. నేను కిందున్న వాటిని చూస్తా, పైనున్న వాటిని చూస్తా, లోకాన్నంతటిని చూస్తా అంటే అది జరగని పని. అది ఎవరు చేయలేరు. అంతే కదా. మన రెండు కళ్ళు ఒకవైపే చూస్తాయి కానీ ఒక కన్ను ఒకవైపు, ఇంకొక కన్ను ఇంకొక వైపు చూడలేదు. దృష్టి ఒకవైపే మనం చూడగలుగుతాం. ఒకవైపు చూస్తూ మాట్లాడితేనే ఆ విషయం సరిగా అర్థమవుతుంది. ఇంకొకెళ్ళి చూస్తూ ఎదుటి వ్యక్తితో మాట్లాడుతుంటే సంథింగ్ రాంగ్ అనుకుంటారు. కాబట్టి ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు?